అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హిజ్రా స్వాతి అనే మహిళ కన్నీట మున్నీట మునిగి న్యాయం కోసం పోరాటం చేస్తోంది. స్థానిక చీకలగుట్టలో నివసిస్తున్న డమరేశ్వర్, స్వర్ణలత దంపతులు తనను మోసం చేశారని, వారు తీసుకున్న బంగారం డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులే న్యాయం చేయకపోతే తాను బతకలేనని స్వాతి కన్నీటి గళంతో తెలిపింది. మదనపల్లెలోని చీకలగుట్ట ప్రాంతంలో నిందితుల ఇంటి ఎదుట స్వాతి నిరసనకు దిగింది. నా చావుకు, నా ఆత్మహత్యకు కారణం వీరే అవుతారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం మదనపల్లె ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె తన సొంత అక్క వెంకటలక్ష్మి కూడా ఈ వ్యవహారంలో భాగమైందని ఆరోపించింది. నా అక్క తన 2 కూతుళ్ల పేరుతో బంగారం కొంటానని నమ్మించి తీసుకుందని, ఇప్పుడు తిరిగి ఇవ్వడం లేదని, అడిగితే దురుసుగా ప్రవర్తిస్తారని తెలిపింది. తనకు న్యాయం చేయాలని మదనపల్లె పట్టణ పోలీసులు మరియు ఉన్నతాధికారులను స్వాతి వేడుకుంది. సమాజంలో మేము హిజ్రాలైనా మాకు హక్కులుంటాయి. మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి. లేని పక్షంలో నా ప్రాణాన్ని త్యాగం చేయక తప్పదు అంటూ కన్నీటి పర్యంతమైంది. స్థానికులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ పోలీసు అధికారులు వెంటనే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతున్నారు. పట్టణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నా గోల్డ్ డాక్యుమెంట్స్ ఇమ్మంటే మేము అని నా మీద తిరగబడుతూ నా మీద హత్య ప్రయత్నానికి పాల్పడుతున్నారు సార్. దానికంటూ నా దగ్గర ఒక ఎవిడెన్స్ వీడియో కూడా ఉంది. నేను ఇది పట్టుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా దానికి స్పందించట్లేదు సార్. నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని, ఉన్నతాధికారులని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ కనుక మీరు ఏదైనా చేయలేకపోతే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేదు. నా బిడ్డలు నన్నే నమ్ముకుని 2 ఆడపిల్లలు నేను దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను సార్. వాళ్ళకి నాకు థ్రెడ్ ఉంది సార్. నా మీదకి ఇప్పటికే అటాక్ జరిగింది. దాని పరంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చినానండి స్టేషన్లో. దానికి సరిగ్గా స్పందించట్లేదు. దీన్ని ఒక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని నేను ఇప్పుడు ఈ మీడియాకి వచ్చి నేను సవినయంగా కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరుగుతుందనే తలంచి ఇక్కడ మీడియా ముందుకు వచ్చినాను సార్. నాకు ఏదైనా సహాయం చేయండి. వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా సాక్ష్యాలన్నింటినీ డబ్బుతో కొనేసి నన్ను తప్పించాలి. ఎందుకంటే నేను అడిగింది ఇమ్మన్నందుకు నా మీద హత్య ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్. దీనికి మీరు నాకు న్యాయం జరిగేటట్టుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. లేని పక్షాన నేను దేశగిరి డమరేశ్వర్, స్వర్ణలతలే నా చావుకి కారణం అవుతారు సార్. నేను చనిపోవాల్సి వస్తుంది సార్. ఇంక నాకు మీడియా మిత్రుల ద్వారా నాకు ఉన్నతాధికారుల నుండి నా పేపర్లో నా గోల్డ్ ఇప్పించి ఇవ్వండి సార్. ఎందుకంటే నన్నే నమ్ముకుని నా బిడ్డలు ఉన్నారు. నేను అప్పుల పాలైపోయినాను సార్. అవన్నీ తీర్చుకోవాలంటే ఇవి ఏదన్నా చేసి నేను గడ్డను పడాలని ఆశిస్తున్నాను సార్. సార్, ఈ బంగారం అంతా నా ఒక్కదానిదే కాదు. మా అక్క కువైట్లో 15 ఏళ్ళ నుండి ఉంది సార్. తన బిడ్డలు నా దగ్గర చదివించుకుంటాంది. నేనే చదివిస్తున్నాను. వాళ్ళకంటూ ఆధారంగా ఉంటుందని ఆ బంగారం అంతా కొన్నది సార్. దాని ప్రూఫ్స్, దాని స్లిప్స్, కొన్న స్లిప్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలన్నీ నా దగ్గర క్షుణ్ణంగా ఉన్నాయి. అవన్నీ పరిశీలించి ఉన్నతాధికారులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.